మంచి రోల్ నాకు నచ్చినట్టు చేసినందుకు ఒకటే అన్న, మాకు అనురాగ్ అన్న, శరత్ అన్న, లహరి అన్న వాళ్ళు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మా చేతులు ఏం లేకుండే, డిగ్రీ 3rd ఇయర్ చదువుతుండే. ఇదంతా షేర్ చేసుకోవాలని ఉందని షేర్ చేస్తున్నా. ప్రతి ఒక్కరి మైండ్లో తిరిగే మాటనే చెప్తున్నా. ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ అయింది, డిగ్రీ 3rd ఇయర్లో కూర్చున్నాం, ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఏం చేయాలని అర్థమవుతలేదు. ఆ టైంలో మమ్మల్ని అనురాగ్ అన్న వాళ్ళు, శరత్ అన్న వాళ్ళు, లహరి అన్న వాళ్ళు పిలిచి మీరు సినిమా చేయండి రా, పిల్లగాడని ఒక వెబ్ సిరీస్ చేశారు కదా ఇంతకుముందుకు, దానికన్నా మంచి ఇంకా కంటెంట్ అప్గ్రేడ్ చేయండి అని చెప్తే మేము దాని మీద వర్క్ చేసి ఇవాళ అన్న వాళ్ళతో సినిమా చేయడం జరిగింది. అన్న మమ్మల్ని సినిమా రాసుకరమ్మన్నాడు మా మీద నమ్మకంతో. ఎందుకంటే ఇంతకుముందు క్రియేట్ చేసిన యూట్యూబ్ కంటెంట్ వల్ల ఇట్లా పెన్ను పట్టుకొని నేను, మా మణిగాడు, మా దుర్గాగాడు ఇట్లా కూర్చున్నప్పుడు ఒకసారి ముందుకు రారా మణి. దుర్గా సారీ అన్న, ఎక్కువసేపు తీసుకుంటున్నా, ఏమనుకోకండి. యా ఇస్తురా డెఫినెట్గా ఇస్తా, నిన్ను ఘోరంగా ప్రేమిస్తా. వీళ్ళందరూ పెన్ను పట్టుకొని కూర్చున్నప్పుడు ఇప్పుడు మనం ఏదైతే రాస్తున్నామో ఇది మన లైఫ్ రా, మనం అందరం రేపు దీంతోనే తింటాం, దీంతోనే మనం ఇల్లులు కొనాలి, దీంతోనే కార్లు కొనాలి, ఈ ఇంటి రెంట్లు కట్టుకున్నాడు, ఇంట్లోకి లొల్లు ఉండొద్దు, మనం చుట్టాలలో పోతే ఇట్లా మన ఖాందాన్లో మనకు రెస్పెక్ట్ ఉండాలి అనే మైండ్ సెట్తోని ఆ పెన్ను పట్టుకున్నాం, రాసినాం. అన్న వాళ్ళకి అలా నచ్చింది. స్క్రిప్ట్ రాసినాక ఇది ప్రాపర్ యూత్ సినిమా రాసినన్నా. యూత్ సినిమా అనగానే మీరేం అడల్ట్ కంటెంట్ అనుకోకండి. ఈ సినిమా ప్రాపర్ ప్రతి ఒక్క ఆడియన్స్ చూసే సినిమా. కానీ రాసింది మాత్రం యూత్ కోసం. ఇప్పుడు ప్యారడైజ్ బిర్యానీ అందరికీ బిర్యానీ మాత్రమే ప్రమోట్ చేస్తుంది, కానీ లోపలికి వచ్చినా కానీ మెజెస్టిక్లు, మంచూరియాలు ఉన్నట్టు మా సినిమా యూత్ కోసం అని ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే మీరు తప్పకుండా చూడాలి. కానీ మిగతా మీ అమ్మ నాన్నలు అందరితో ఈ సినిమా మీకు నచ్చితే వాళ్ళందరినీ కూడా తీసుకురండి సెకండ్ డే నుంచి. అండ్ అదే నేను చెప్పబోతుంది ఏంటంటే వీళ్ళందరూ ఇంత పాజిటివిటీతోని ఇంత ఎంకరేజింగ్గా నన్ను ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇక్కడ నిలబెట్టినారు. ఇక్కడ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ టీం, నన్ను సపోర్ట్ చేసిన మా వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరందరూ ఇట్లనే పాజిటివ్గా ఉండాలి. మీరందరూ పాజిటివ్గా ఉంటే నా మైండ్ సెట్ పాజిటివ్గా ఉంటుంది. లేదు మన పక్కన ఉన్న నెగిటివ్ మాట్లాడితే మనకు కష్టం అవుతుంది కదా. వీళ్ళందరి గురించి మంచి విషయం ఏంటంటే ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడాడు. మేమందరం ఫస్ట్ అంటే మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేము డైరెక్షన్ రూమ్లో మా డైరెక్టర్స్ రూమ్ ఒకటి ఉంటుంది, రూమ్లో కూర్చున్నప్పుడు అరే వాడు అట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, వీడు అక్కడికి పోతుండు, వీడు ముందుకు వెళ్ళిపోతూ ఏమీ లేవు, మనం ఏం చేయాలనే అది చేస్తున్నాం. ఇట్లనే నెగిటివిటీ లేకుండా మనం అందరం ఇట్లనే ఆ ఇండస్ట్రీలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. మన టీం అంతా మనం అందరూ అస్సలు ఇచ్చుకోవద్దు, ఎవరు ఇచ్చుకోవద్దు, ఇట్లనే నెగిటివ్ ఉండండి. నేను ప్రేమతో ఒక్కటే చెప్తున్నా, మన యూత్, మా అన్న, తమ్ముడు, మా దోస్త్ దిల్కర్ దడకన్లాగా అని కూడా చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే మనం పక్కనోని గురించి లైట్ తీసుకొని ఒక్కటే గుర్తుపెట్టుకొని మనం విషం తాగితే మనమే చచ్చిపోతాం. మనం విషం తాగి పక్కనోడు తాగాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మేమందరం ఈ ఒక్క రూలే ఫాలో అవుతాం. ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడడం, ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించాం, దేని గురించి నెగిటివ్గా మాట్లాడడం మేము. సో అంతే కదా, సింపుల్. మనం విషయం తాగితే మనమే చచ్చిపోతాం, మనం విషయం తాగి పక్కడోడు చావాలనుకుంటే కష్టం అయిపోతుంది. సో ఆ ఒక్క రూల్ మేము ఏదైతే పెట్టుకున్నామో మమ్మల్ని ఇక్కడ నిల్చునేలా చేసింది మా యూత్ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇంటికి వెళ్ళినాక మీ అందరికీ, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ ఇది షేర్ చేయాలి. ఇప్పుడు నేను థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మా మైక్ మీ అందరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మా నాని అన్నకి ఇవ్వబోతున్నా. సారీ అన్న, తొందర లేదో చెప్పేసిన ఆపుకోలేక. నేను మీ లెక్కన స్పీచ్ వినాలనుకుంటున్నాను. సారీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్రీకాంత్ అన్న, దసరా కా షాన్, అసలు దసరా సినిమా థియేటర్లో కూర్చొని ఇక్కడ మా గ్యాంగ్ అంతా కూర్చొని చూస్తుంటే మెంటల్ అయిపోయినాం. అసలు ఈ గీపర్లు అసలు ఇక్కడ డ్యాన్స్ పవ్వగొట్టు అనే పాట మీద డ్యాన్స్ ఆడుతుంటే అసలు మెంటల్ అని మా వీడియోలో నేను చూపిస్తాను. అండ్ మీరు సూపర్. నేను అన్నకు మైక్ ఇస్తున్నా అన్న, మీరు మన వాళ్ళ గురించి ఏదో ఒకటి గట్టిగా మాట్లాడాలి.